తెలుగు వారికి కొన్ని సామెతలు తెలుసుకుందాం. అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. అందని పండ్లకు అర్రులు చాచినట్లు అందరికీ నేను లోకువా, నాకు నంబి లోకువా. అందరిది ఒక దారి, ఉలికి కట్టెదొక దారి. అందితే సిగ, అందకపోతే కాళ్ళు. అందునకు అద్దం చూపినట్లు అంబలు తాగేవాడికి మీసాలిత్తేవాడు ఒకడు. అగడ్తలో పెళ్లికి అదే వైకుంఠం. అగ్గి మీద గుగ్గులమైనట్లు, అగ్నికి వాయువు తోడైనట్లు, అగ్నిలో మిడత పడినట్లు, అగ్నిహోత్రములో ఆజ్యం పోసినట్లు, అడవిలో కాచిన వెన్నెల ముదిమిని చేసిన పెళ్ళి. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. అడ్డాల నాటి బిడ్డ గాని గడ్డాల నాటి బిడ్డ కాదు. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న. అతి రహస్యం బట్టవేలు. అదుగో అంటే 6 నెలలు. అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నారంట. అద్దం అబద్ధం ఆడుతుందా? అద్దెకు వచ్చిన గుర్రం అగడ్త దాచుతుందా? అద్దం మీద ఆవగింజ, అనుమానం పెనుభూతం. అనుభవం ఒకరిది, ఆర్భాటం మరొకరిది. అన్నపు చొరవే గాని అక్షరం చొరవలేదు. అన్నీ సాగితే రోగమంత భోగం లేదు. అప్పు చేసి పప్పుకూడు. అప్పులేని వాడే అధిక సంపన్నుడు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. అయిన వారికి ఆకుల్లోనూ, కాని వారికి కంచాల్లోనూ. అయిపోయిన పెళ్లికి మేళాలెందుకు? అయ్యవారిని చేయబోతే కోతి అయింది. అరగడియ భోగం 6 నెలల రోగం. అరచేతిలో వైకుంఠం చూపినట్లు